తో ఇది మ్యాచింగ్ అవుతుంది. కలర్ కాంబినేషన్ చాలా థ్యాంక్ యూ సార్. అమ్మాయి కూడా అతను ఇష్టపడితే బాగుండేది అనిపించింది. హాయ్, ఇదిగో క్యూట్ గా ఉన్నావు. అక్షింత వెయిట్ ముందు ఫోటో తీసుకుంటా. ఓకే. నందు నందు ఫోను కార్తీక్. అవును ఫోన్ ముక్కలైపోయింది. నందు నందు నాకు తెలియదు. ఏం జరిగింది? పోలీసులు ఇక్కడికి వచ్చారేంటి అని అనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ గారు, ఇష్యూ అలాంటిది, మర్డర్ కేస్. ఇన్స్పెక్టర్, మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమిషనర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కావాలంటే నేను మాట్లాడతాను. మీ అబ్బాయి ఒళ్ళు తెలియకుండా తాగి ఒకని చిత్త కొట్టాడు. జోజో మార్నింగ్ హాస్పిటల్లో చనిపోయాడు. చనిపోయాడా? వాడు పోతూ పోతూ వాడి చావుకు నువ్వే కారణమని స్టేట్మెంట్ ఇచ్చి మరీ చనిపోయాడు. మర్డర్ చేయడం ఏంట్రా వీడు? నువ్వు మర్డర్ చేయడం ఏంట్రా? నానా అదేం లేదు నానా. సార్ ఒకసారి నాతో రండి సార్ ప్లీజ్. 2 minutes. అక్కడ గొడవ జరుగుతుంది. కార్తీక్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. అది తెలియకుండా జరిగిపోయింది సార్. అతను చనిపోతాడని నేను అసలు అనుకోలేదు సార్. మీరు ఎన్ని సెక్షన్స్ అయినా వేయండి సార్, కానీ ఒక్క అరగంట ఆగండి సార్ ప్లీజ్. మిగతా విషయాలు మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. ప్లీజ్ సార్ నన్ను దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. హెల్ప్ మీ అవుట్. నందు సార్, నాకు ఈ పెళ్లి జరగకపోతే నేను జైల్లో ఉన్నా బయట ఉన్నా అన్నీ ఒకటే సార్. నందు నానా ఏదో ఒక చేయండి నాన్న ప్లీజ్. నాన్న డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయండి నాన్న. నా కోసం ఈ ఒక్కటి చేయండి నాన్న ప్లీజ్ నాన్న. అమ్మా నువ్వైనా చెప్పమ్మా మేనేజ్ చేయమని. అదేదో అనుకోకుండా జరిగిపోయింది ప్లీజ్ అమ్మా. నాన్న నువ్వు నాశనమైంది కాకుండా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్, ఈ రోగిని తీసుకెళ్ళండి. బెయిల్ కోసం మేము రాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయొద్దు. వీటికి మాకు ఎటువంటి సంబంధం లేదు. వీడు కరెక్ట్ కాదని నాకు ఎప్పుడో తెలుసు. థ్యాంక్ గాడ్ మా వాళ్ళకి ఇప్పటికైనా తెలిసింది. నందు ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. తను చనిపోతాడని నేను అస్సలు అనుకోలేదు నందు ప్లీజ్. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? 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 అక్క ఎక్కడుంది? పైన గదిలో ఉన్నారు.
నేను ప్రేమించిన అమ్మాయికి ఇద్దాం అనుకుంటే కుదరలేదు. నా గిఫ్ట్గా మీ బర్డ్స్ మేడంకి ఇచ్చే. అలాగే సార్. బాయ్. అక్క ఆ పక్షుల్ని ఎగరేసే సార్ నీకు బుక్ ఇమ్మన్నారక్క. హాయ్ లైలా మజ్నులు. బాయ్ అక్క. ఈ పుస్తకంలో ఉన్నవి పేజీలు మాత్రమే కాదు, నందుతో నా జ్ఞాపకాలు. తన పాదాల కింద నా హృదయాన్ని పరచాలనిపించే మొదటి పరిచయం నుంచి మొదలు పెడతాను. నా హార్ట్ బీట్స్కి పైన ఆ ఒక్క క్షణంలో నుంచే నా ప్రేమ ఈ పుస్తకం పుట్టాయి. ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్న నేను చేరుకున్న ఆఖరి మజిలీ తనే. ఇండిపెండెన్స్ డే తనని రెండోసారి చూశాను. ఆ రోజు నందుకు కూడా తెలియని చిలిపి సంఘటన, నా పెదవులపై నందు ముద్దు. ప్రపంచం అంతా నాకు ప్రేమమయంగా తోచింది. మనం ఏదైనా బలంగా కోరుకుంటే విశ్వమంతా ఒకటై ఆ కోరికను తీరుస్తుందనిపించింది. మా ఇద్దరి మధ్య ఉన్నది గిల్లి కజ్జాలు మాత్రమే. నందు అత్తయ్య గారిని మామయ్య గారిని మరీ అడిగానని చెప్పే. ప్రేమించడం అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా బ్రతికే స్వేచ్ఛను ఇవ్వటమే కదా. నందుకి ఆ స్వేచ్ఛ నా దగ్గర అంతు లేనంత దొరుకుతుందని తెలిస్తే చాలు. ప్రాణం అంటూ పోయాల్సి వస్తే అది నీతోనే నందు. లేకపోతే నా ప్రేమకు అర్థం లేదు. నాకు ఇలాగే ప్రేమించడం వచ్చినందు. నీతో ఉన్నప్పుడు నాలాగే ఉండాలనిపిస్తుంది నందు. నటించడం రాదు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నందు. నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? నాన్న, నాకు కార్తిక్ కావాలి. కార్తిక్, అంటే ఫ్రెండ్ బెయిల్ అరేంజ్ చేశాడు అంకుల్. పోన్లే, నువ్వు బట్టికి వచ్చేసావు. పద వెళ్దాం. ఎక్కడికి అంకుల్? నందుని పెళ్లి చేసుకోవడానికి. అంకుల్ నాపై మర్డర్ కేసు ఉంది అంకుల్. మర్డర్ చేసినాడు మీ కూతురికి హస్బెండ్ అంటే. ఎవరేమైనా అనుకొని నువ్వు మా అందరికి నచ్చావు కార్తిక్. పద వెళ్దాం. అంటే ఒకసారి నాన్ని కూడా అడగాలి అంకుల్. అసలే ఆయన నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు పెళ్ళంటే ఒప్పుకోరేమో అంకుల్. అది అసలు ప్రాబ్లమే కాదు. నేను మీ నాన్నతో మాట్లాడాను. ఆయనకు ఓకే. ఈ పార్టీకి వచ్చేస్తూ ఉంటారు. అదిగో మీ ఫాదర్ వచ్చారు. రండి. కార్తిక్ మీరు ఒప్పుకోరని టెన్షన్ పడుతున్నాడు. నానా అది యాక్చువల్గా ఐఎమ్ సారీ రా, ఆవేశంలో కొట్టాను. నువ్వు అన్నటప్పుడు మేనేజ్ చేసుంటే సరిపోయేది. ఇట్స్ ఓకే. నందుని పెళ్లి చేసుకుంది కానీ ఇంటికొచ్చే. నానా నందుకు నేను సూటబుల్ కాదేమో అనిపిస్తుంది నానా. అదేంట్రా, నందుని పెళ్లి చూపులకు ముందే ప్రేమించావంట కదా? పెళ్లి చూపులకి ముందే అంటే ప్రేమించాను అంకుల్, కానీ అది దూరం నుండి చూసి మాత్రమే. నందు పరిచయం అయ్యాక అసలు సెట్ అవుదని అర్థమైంది. అంటే మా అమ్మాయిలు ఏమైనా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయా? అయ్యో ఛా, ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? అసలు నందు సూపర్. తనలో ఎలాంటి బ్యాడ్ క్వాలిటీస్ లేవు.